ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి. మనం ఈ రోజుల్లో గర్వంగా చెప్పుకునే టెక్నాలజీ శిఖరాగ్రంలో లేము. మనం మరిచిపోయిన స్వర్ణయుగం యొక్క నీడలో ఉన్నామేమో అనిపిస్తుంది. అఖండ భారతంలోని ప్రాచీన దేవాలయాలు, హంపి యొక్క భారీ గ్రానైట్ శిల్పాలు, ఒకే రాతితో తీర్చిదిద్దిన అద్భుతమైన కైలాస ఆలయం, ఇవన్నీ చూసినప్పుడు ఒక ప్రశ్న తట్టుకు వస్తుంది. ఆ రోజుల్లోనే ఆధునిక యంత్రాలు లేకుండా వీటిని ఎలా నిర్మించగలిగారని. కానీ ఇక్కడే ఉంది ఎవరు ఎప్పటికూ అడగని భయంకరమైన ప్రశ్న. అదేంటంటే ఒకప్పుడు మానవులు అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉండి దాన్ని ఎవరైనా కావాలనే చరిత్ర నుంచి చెరిపివేశారా అని. చరిత్రకారులు చెబుతున్నది ఏంటంటే భారతీయ నాగరికత సుమారు 5 నుండి 6,000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని. కానీ నిజంగా అంతేనా? అయితే అద్భుతాలని ఎవరైనా సరే ఎలా వివరించగలరు? ఎల్లోరాలోని కైలాసనాథ్ ఆలయం తీసుకోండి. ఒకే కొండను పైనుండి కింద దాకా చెక్కేశారు. దాదాపు 4 లక్షల టన్నుల రాళ్లను తొలగించారు. అది కూడా డైనమైట్ లేకుండా, క్రేన్లు లేకుండా, ఆధునిక యంత్రాలు లేకుండా. ఇది ఎలా సాధ్యం? ఆ తరువాత తంజావూరులోని బృహదేశ్వర ఆలయాన్ని చూడండి. అక్కడ గోపురం మీద దాదాపు 80 టన్నుల బరువున్న గ్రనైట్ శిలా శిఖరాన్ని అమర్చారు. అది కూడా 200 అడుగుల ఎత్తులో. ఇవాళ రోజుల్లో కూడా దీన్ని అమర్చడానికి భారీ స్థాయి క్రేన్లు అవసరం అవుతాయి. మరి అప్పట్లో ఎలా చేశారు? ఇంకా పోతే కోనార్క్ సూర్య దేవాలయం. అక్కడి గర్భగృహంలో ఉన్న మ్యాగ్నెటిక్ శక్తి వల్ల ప్రధాన విగ్రహం గాల్లో తేలుతూ ఉండేదని శాసనాలు చెబుతున్నాయి. ఈ రోజు సైన్స్ కే కష్టమయ్యే ఈ ఫినామినాను అప్పట్లో వాళ్ళు ఎలా సాధించారు? అయితే చరిత్ర ఏం చెబుతుందంటే అఖండ భారతీయుల శిల్పకళ నైపుణ్యం, అతి ప్రాచీన కాలం నాటి సాధనాలు, శతాబ్దాల పాటి శ్రమ అని. కానీ మీరు కొంచెం డీప్ గా ఆలోచిస్తే మన పూర్వీకుల వద్ద మనం ఊహించలేని యంత్రాలు, శక్తి, విజ్ఞానం ఉండేదేమో అని అనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, నేను ఇక్కడ వాటిని నిర్మించడానికి కష్టపడిన వారిని అవమానించడం లేదు. వారు ఆ టెక్నాలజీ మరియు ఆ యంత్రాల సహాయంతో వాటిని నిర్మించి ఉంటారు అని అంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడే విషయాలు నిజంగా మన ఊహల కన్నా భయంకరంగా మారుతాయి. అది ఎలా అంటే మన చరిత్ర అంతటా పాఠశాలలో మనకు బోధించిన కాలక్రమానికి సరిపోని ఆధారాలు మనకు దొరుకుతాయి. ఉదాహరణకు గిజాలోని గ్రేట్ పిరమిడ్, అధికారికంగా ఇది 2500 BCలో నిర్మించబడింది. కానీ నేటికి మన దగ్గర ఉన్న అధునాతన యంత్రాలన్నింటితో దాని లాంటి మరొక దానిని నిర్మించడం, అనేక టన్నుల బరువున్న బ్లాక్లతో కదల్చడం, ఖగోళ నక్షత్రాలతో సంపూర్ణంగా సమలేఖనం చేయడం దాదాపు అసాధ్యం అనిపిస్తుంది. అయితే 4500 సంవత్సరాల క్రితం ప్రజలు క్రేన్లు, కంప్యూటర్లు లేదా లేజర్లు లేకుండా దీన్ని ఎలా నిర్మించి ఉంటారు? గ్రీస్ లో జరిగిన ఓడ ప్రమాదంలో కనుగొనబడిన ప్రపంచంలోని మొట్టమొదటి కంప్యూటర్ అని పిలువబడే యాంటికీతెరా యంత్రాంగం ఉంది. ఇది గ్రహాల స్థానాన్ని లెక్కించగలదని మరియు నమ్మశక్యం కాని ఖచ్చితత్వంతో గ్రహణాలను అంచనా వేయగలదని గ్రహించే ముందు శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా దీన్ని అధ్యయనం చేశారు. ఈ పరికరం 2000 సంవత్సరాల క్రితం తయారు చేయబడింది. కానీ దానికి దగ్గరగా కూడా ఏది 14వ శతాబ్దం వరకు మళ్ళీ కనిపించలేదు. మరియు పెరులోని నాస్కా లైన్స్ సంగతి ఏంటి? పైనుండి మాత్రమే పూర్తిగా చూడగలిగే ఎడారి అంతస్తులో చెక్కబడిన భారీ డ్రాయింగ్లు, విమానం లేకుండానే పురాతన ప్రజలు ఆకాశం నుండి చూడగలిగేంత భారీ మరియు ఖచ్చితమైన బొమ్మలను ఎలా సృష్టించగలిగారు? అయితే ఇది ఎక్కడతో ఆగలేదు. భారతదేశ పురాతన గ్రంథాల్లో వేదాలు మరియు మహాభారతం వంటి వాటిలో విమానాలను పిలువబడే ఎగిరే యంత్రాల వర్ణనలు మరియు ఆధునిక క్షిపణులు మరియు అణు పేలుళ్లకు సరిసమానంగా అనిపించే ఆయుధాల వర్ణనలు మనకు కనిపిస్తాయి. ఇవి కేవలం పురాణాలేనా లేదా అదృశ్యమైన నిజమైన సాంకేతికతల యొక్క మసక జ్ఞాపకాల? అయితే ఫ్రెండ్, ఇక్కడ ఒక సమస్య ఉంది. అటువంటి ఆధారాలు వచ్చిన ప్రతిసారి మెయిన్ స్ట్రీమ్ మీడియా దాన్ని యాదృచ్ఛికం, ఊహ లేదా అతిశయోక్తి అని తోసిపుచ్చుతుంది. కానీ మనం చుక్కలను అనుసంధానిస్తే సమస్య పెద్దదిగా మారుతుంది. అధునాతన సాంకేతికతతో ఉన్న మొత్తం నాగరికతలు మనం అంగీకరించిన కాలక్రమం కంటే చాలా కాలం ముందే ఉనికిలో ఉండి భారీ వరదలు లేదా ప్రకృతి వైపరీత్యాలు వాటిని తుడిచివేసి వాటి ఆవిష్కరణలు మరియు జ్ఞానాన్ని తుడిచివేసి శకలాలు మాత్రమే మిగిల్చి ఉంటాయి. అదే నిజమైతే మనకు తెలిసిన చరిత్ర మంచుకొండ యొక్క కొన మాత్రమే. మరియు మానవ పురోగతి యొక్క వాస్తవ కథ ఎప్పటికీ ఖననం చేయబడి అది బయటపడడానికి వేచి ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఆలోచనల కోణాన్ని పూర్తిగా మార్చుకుందాం. మనమే అత్యంత అభివృద్ధి చెందిన మనుషులమని నమ్ముతుంటాం. కానీ ఒకసారి ఊహించండి, మనం నిజానికి భారతదేశం మర్చిపోయిన స్వర్ణయుగ పిల్లలే కావచ్చు. అయితే ఆ యుగంలో దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు, అవి రాళ్లలో దాచిన యంత్రాలు, శక్తి కేంద్రాలు, ప్రయోగశాలగా ఉండేవి కావచ్చు. ఎందుకంటే ఫాజిల్ ఇంధనాలు, విద్యుత్, కాలుష్యం అనే పరిమితులు లేకుండా బహుశా మన పూర్వీకులు సౌండ్ ఫ్రీక్వెన్సీ లేదా ఖగోళ శక్తుల నుండి శక్తిని వినియోగించి ఉండొచ్చు. చిదంబరం, హంపి మరియు ఎల్లోరా వంటి దేవాలయాల శబ్ద రూపకల్పన ద్వారా ధ్వని ప్రయాణించగలదని మరియు వస్తువులను కూడా మార్చగలదని చూపిస్తుంది. నేటికి ఇది మనకు అర్థం కాని సాంకేతికత. అలాగే వేదాలు, వైమానిక శాస్త్రంలో వర్ణించిన విమానాల గురించి ఆలోచించండి. ఇవి ఖండాల మధ్య ఆకాశాల్లో విహరిస్తున్న యంత్రాలు. ఇవి కేవలం పురాణాలేనా లేక మన ఆధునిక విమానంతో సమానంగా ఉన్న ప్రాచీన మానవ ఇంజనీరింగ్ సూచనల? మరియు ఆయుర్వేదం, ఇది కేవలం ఔషధాలు, పద్ధతులు మాత్రమే కాదు. మన ప్రాచీన భారతీయ పూర్వీకుల గ్రంథాల్లో ఫ్రీక్వెన్సీలు, శక్తులు, ఖచ్చితమైన శస్త్రచికిత్సల ద్వారా రోగాలు తగ్గించే విధానాలు ఉన్నాయి. అయితే మనం ఇప్పటికీ తెలుసుకున్న శాస్త్రం కంటే చాలా ముందుగా పూర్వీకులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఒకసారి ఇలా ఊహించుకోండి, మనం చూసే ప్రతి దేవాలయం, ప్రతి స్మారక చిహ్నం, మెగాలిథిక్ నిర్మాణం కేవలం కళాఖండాలే కాదు, అవి మౌనంగా ఉన్న అడ్వాన్స్డ్ సివిలైజేషన్ యంత్రాలు కావచ్చు. కాలక్రమంలో వాటి ఆపరేషన్ మార్గాలు మాయమై ఉండొచ్చు. మనకు వాటి అసలైన లక్ష్యం అర్థం కాకుండా శూన్య ప్రతిబింబాలు మాత్రమే మిగిలాయి. అంటే ఆధునిక సాంకేతికత, విజ్ఞానం మానవాళికి పరాకాష్ఠ కాదు, అది మనం గతంలో తెలుసుకున్నది తిరిగి కనుగొనడానికి చేసిన చిన్న ప్రయత్నం మాత్రమే. మనం పీస్ ఆఫ్ ఏ పజిల్ ని స్లోగా పీస్ బై పీస్ కనుగొంటున్నాం. మరియు ఇక్కడ ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే మనం పవిత్రంగా పూజించే ప్రతి దేవాలయం, ప్రతి అలైన్మెంట్ వారసత్వమో లేదా వాస్తు
వాస్తవానికి అవి అడ్వాన్స్డ్ టెక్నాలజీ యొక్క మిగిలిన భాగాల. నిజానికి అవి అలా ఎందుకు నిర్మించి ఉంటారు, అసలు వాటి నిజమైన ఉద్దేశం ఏంటనే విషయం మనకి ఇప్పుడు ఉన్న సాంకేతికతకు అర్థం కాకపోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మీతో ఎవరైనా చరిత్ర అనేది కేవలం తేదీలు, రాజులు, యుద్ధాలు మరియు రాజవంశాలని చెప్పినప్పుడు మీ తల ఊపకండి. బదులుగా ప్రశ్నలు అడగండి. మీకు ఏం చెప్పబడిందో అది సందేహించండి. మీ చుట్టూ ఉన్న దేవాలయాలు, గ్రంథాలు, ప్రాచీన కట్టడాలు, అలాగే వివరించలేని ఇంజనీరింగ్ ను దగ్గరగా చూడండి. ఎందుకంటే నిజం పుస్తకాల్లో రాయబడి ఉండదు. అది రాళ్లలో దాగి ఉండొచ్చు, గుహల్లో పాతిపెట్టబడి ఉండొచ్చు. మనం నిజాన్ని వెలికి తీసే వరకు అది అలాగే వేచి ఉంటుంది. ఇది కేవలం హిందూ దేవాలయాలకే కాదు, ప్రపంచంలో మనకు అర్థం కాని ప్రతి కట్టడం గురించి కూడా. ఇంకా చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. మనుషులు ఒకప్పుడు ఉన్నత సాంకేతికత విజ్ఞానాన్ని కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు మనం దాన్ని కోల్పోయాం. అయితే ఇందులో మనం మొదటి వాళ్ళం కాదు మరియు చివరి వాళ్ళం కూడా కాదు. మనం తెలుసుకోవాల్సింది సంస్కృతులు పెరుగుతాయి, ఎదుగుతాయి మరియు సంస్కృతులు పతనమవుతాయి కూడా. కానీ గమనించవలసింది ఏంటంటే భారతదేశం అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రాచీన నాగరికతలో చరిత్ర చెప్పలేని నిజాలను చూసింది. ఇంకా చివరిగా మనకు తెలుసు అనుకున్నది పోయింది లేదా మాయమైంది. అయితే అది భయంకరమే, కానీ కొత్తది తెలియకపోవడం అంత భయంకరం కాదు.